హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లాట్ ఎల్ఆర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే సెక్షన్ 494 ఆఫ్ ఐపీసీ. సెక్షన్ 494 ఆఫ్ ఐపీసీ అనేది అంటే ఏంటంటే బయోగమి. భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నాక భర్తకు విడాకులు ఇవ్వకుండానే పెళ్లి చేసుకోవటాన్ని, రెండో మ్యారేజ్ చేసుకోవటాన్ని బయోగమి అంటారు. ఈ బయోగమి అనేది హిందూ దేశంలో, ఇండియాలోనే ఇది చెల్లదు. ఎందుకంటే భార్యాభర్తలు ఇరువురు పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చి విడిపోయినప్పుడు కోర్టు ద్వారా లీగల్గా డివోర్స్ తీసుకున్న తర్వాత మాత్రమే ఎవరైనా కానీ రీమ్యారేజ్ అనేది చేసుకోవచ్చు. ఎటువంటి విడాకులు తీసుకోకుండా, ఎటువంటి విడాకులు లేకుండా భార్య కానీ భర్త కానీ ఎవరైనా కానీ, హిందూ మ్యారేజ్ అయినా కానీ, క్రిస్టియన్ మ్యారేజ్ అయినా కానీ, ఏ మ్యారేజ్ అయినా కానీ, ముస్లిం మ్యారేజ్ అయినా, ఏ మతం వాళ్ళైనా కానీ ఇండియాలో విడాకులు అనేవి లీగల్గా మన కోర్టులో, ఇండియాలో కోర్టు ద్వారా తీసుకోకుండా రెండో మ్యారేజ్ చేసుకుంటే బహుభార్యత్వం కింద అందరూ శిక్షార్హులు అవుతారు. సెక్షన్ 494 ఆఫ్ ఐపీసీ కింద ఇది చాలా పెద్ద కేసు. ఎవరైనా కానీ విడాకులు తీసుకోవాలనుకున్నప్పుడు, రెండో మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఏదైనా భార్యాభర్తలో డిస్ప్యూట్స్ వచ్చి కోర్టులో విడాకులు తీసుకుని ఆ తర్వాత మాత్రమే రెండో పెళ్ళి చేసుకోవాలి. అలా కాకుండా విడాకులు తీసుకోకుండా పెళ్లి చేసుకుంటే కంపల్సరిగా 494 కింద శిక్షార్హులు అవుతారు. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. కేసులు కోర్టులో నడిచినప్పటికీ, కాలయాపన అయినప్పటికీ డివోర్స్ కేసులు కంపల్సరిగా కోర్టు ఆర్డర్ ఇచ్చేవారు ఆగి మాత్రమే విడాకులు తీసుకోవాలి. ఇది మైండ్లో పెట్టుకోండి. వితౌట్ డైవర్స్ ఇండియాలో అనేది నేరం. డైవర్స్ తీసుకోకుండా ఇండియాలో వేరే పెళ్లి చేసుకోవడం అనేది నేరం. డైవర్స్ అనేది కంపల్సరిగా తీసుకోవాలి. సుప్రీంకోర్టు చాలాసార్లు చాలా జడ్జిమెంట్లు ఇచ్చారు. ఏమనంటే సహజీవనం అనేది తప్పు కాదు అనేది ఇవ్వడం జరిగింది. సహజీవనం అయితే చేసుకోవచ్చు కానీ లీగల్గా మాత్రం మ్యారేజ్ అనేది చేసుకోవాలి. అది చట్టవిరుద్ధ నేరం. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆ ఛానల్ను పూర్తిగా చూసి అందరికీ షేర్ చేసి నాకు సపోర్ట్ చేయగలరని చెప్పి కోరుకుంటున్నాను. మరో వీడియోతో మరలా కలుస్తా ఫ్రెండ్. అంటిల్ దెన్ బాయ్.